డిటివి న్యూస్ కి స్వాగతం. బిల్డర్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణానికి అంకురార్పణ, పాల్గొన్న ముఖ్యమంత్రి. సింగరేణి కార్మికులకు లాభాల వాటా గ్రాస్ లో ఇవ్వాలి, కల్వకుంట్ల కవిత డిమాండ్. ఖమ్మంలో వెలుగు చూసిన ఘరానా మోసం, రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ రైతుల వద్ద నుండి 15 కోట్ల రూపాయలు వసూలు చేసిన కిలాడీలు. మేడారం జాతర అభివృద్ధి ప్రణాళిక విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క మరియు కొండా సురేఖ ఇతరులు పాల్గొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా రవి నాయక్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో నాచారం నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు రవి నాయక్ బీజేపీ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నాచారం హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీలుగా బయలుదేరారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన రామచంద్రరావుకు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డిలతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నాను. ఈ యొక్క శుభ కార్యక్రమానికి సంబంధించి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రనాయకులైనటువంటి పెద్దలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, మరి మా స్థానిక అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మరి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసినటువంటి నా గిరిజన మోర్చా కార్యకర్తలు, మరి ముఖ్యంగా నా గిరిజన బిడ్డలందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీలో నేను గత 18 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. మరి నేను 3 సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈసారి పార్టీ నా యొక్క సేవలను గుర్తించి నాకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడాన్ని నేను రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరియు కేంద్ర నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి సంబంధించి ఈరోజు బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాను. మరి ఈరోజు మా యొక్క చాలా పవర్ఫుల్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి మరి భారీ ర్యాలీగా ఇక్కడ నుంచి
వందలాది మంది కార్యకర్తలతోని ఈరోజు వందలాది కార్లతోని ఈరోజు ఊరేగింపుగా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం డివిజన్లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సమస్యలపై మరి పేదవాళ్ళ యొక్క సమస్యలపై పోరాడతానని చెప్పి ఈ యొక్క అందరికీ కూడా మనవి చేస్తూ మరి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బతుకమ్మ సంబరాలు బౌద్ధ నగర డివిజన్ అశోక్ నగర్లోని బౌద్ధ నగర డివిజన్ బీజేపీ నేత మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పాల్గొని వారితో కలిసి బతుకమ్మ ఆటలలో కదం కలిపారు. ఆటపాటలతో అలరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతో సంబరాలలో మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా లేకుండా వర్షంలోనే బస్తీవాసులంతా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా మరుపురాని పండుగగా తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించుకుని భద్రపరుచుకున్నారు. ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంబరాలను ఏర్పాటు చేసిన మేకల కీర్తి హర్షకిరణ్ ని అభినందించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికే చాటి చెప్పే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ అని తెలిపారు. రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కంటైన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు కంటైన్మెంట్ అధికారులు చెబుతున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మేము 90 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని భవన యజమాని కుటుంబం అంటోంది. మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఇళ్లు ఎరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. కావాలని కక్షపూరితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సార్ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడితే మాకు తెలియదంటున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి సార్? నేను సార్ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి కదా సార్. కాదు సార్, ఒక క్లారిటీ ఉండాలి. నేను ఎక్కడ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అదే సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 9 వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఎప్పటికీ నడిచేది రావడం అట్లానే ఉంది సార్. అందుకని ఆపుకోవాలని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. కరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనే లేదు. ఏం తెలియదు.
అట్లాంటి వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, మాట్లాడడానికి వస్తలేదు, అసలు వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకసారి అక్కడ చూడండి, మీరు వచ్చినాయి కట్టుకున్నాము, అది మొత్తం కంప్లీట్ అయినాక వచ్చి డిఫెన్స్ అది ఎంతవరకు న్యాయమండి? ప్రతి ఒక్కరికి ఇల్లు కదా, మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మా అమ్మ మా నాన్న పుట్టిన ఇల్లు, వాళ్ళకి ఒక్కరికి ఇల్లు ఎట్టలేదు. బాగా వస్తున్న ఎరకల ఇంట్లో ఎరకలకి ఇక్కడ ఎరకలాడ పుట్టింది. మన ఎరకలాడు కాదా, మా నాన్న ఎరకలాడు కాదా? ఇక్కడ ఈ బస్సుకి ఎరకల ఉంది కాదా? ఇది ఇంతమందికి ఉన్న అన్నకు ఒక్క ఇంటికి ఇల్లు లేదు. అయినా తీసుకుంటున్నారా లేకపోతే మొత్తం ఈ 50 హౌసెస్ ఏం మాట్లాడలేకపోతున్నారని తీసుకుంటున్నారా సార్? మొత్తం అట్లా లేకపోతే వచ్చి అందరు మాట్లాడాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి రావాలి. ఇట్లా ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ మొత్తం ఇట్లా డెమాలిషన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చేసుకుంటుంటే వాళ్ళు పైసలు ఇప్పించి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు డిఫెన్స్, కంటోన్మెంట్, పోలీసు. ఇది కరెక్ట్ కాదు. మేము ఇంత కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు అందరు సైలెంట్, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా పెద్ద ఊరలో క్యూలో నిలబడ్డ 3 రైతులను కొట్టాడు కానిస్టేబుల్ దుస్యా నాయక్. క్యూ లైన్ వద్ద వేచి ఉన్న రైతులపై తీవ్ర అసహనంతో చేయి చేసుకున్నాడు నాయక్. మేడారం సమ్మక్క సారళక్క గద్దెల ప్రాంగణానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. గతంలో ఏ ముఖ్యమంత్రి సమ్మక్క సారళక్క పండుగపై శ్రద్ధ వహించలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదివాసీల నమ్మకాలను, సంస్కృతి ప్రోత్సహిస్తూ సమ్మక్క సారళక్క పండుగను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లను చేయిస్తున్నారని అన్నారు సీతక్క. సమ్మక్క సారళమ్మ గద్దెల మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి విచ్చేసిన భక్తులు, ఆదివాసీలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాటి పాలకులు ఇక్కడి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, అయితే తాను వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తున్నా అని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఇది ఒక బాధ్యత కాదు, బాధ్యతతో పాటు భావోద్వేగం. ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారళమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం. దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. గద్దెలు ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనీసం జాతరలకు కూడా చక్కగా రాలే గాని ఈ రోజు భక్తుల విశ్వాసం మేరకు, నమ్మకం మేరకు, ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాల మేరకు మరి గద్దెలు గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైట్ తోటి రాతితో నిర్మించి 1000 ఏళ్లు సమ్మక్క సారళమ్మ కీర్తి, ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్ధిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించకుండా ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుంది అని అన్నారు తెలంగాణ జనజాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల కారణంగా ఒక్కో కార్మికుడు ₹1,00,000 నష్టపోతున్నాడని ఆమె ఆరోపించారు. ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది? టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసి టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం. వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది? అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కార్మికులకు జరుగుతుంది. ఆ విషయం మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు. నేను అది ఇది అంటలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ మీద
షేర్ ఇవ్వాలి కార్మికులకు. అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1.5 లక్ష లాస్ ఇవ్వాలి. ఎట్లా లాస్ అవుతుంది? అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది. సింగరేణి నష్టాల బాట పట్టింది. దివాలా తీయించి కుట్రకు పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన 42,000 కోట్లు వెంటనే చెల్లించాలి. మీ అందరికీ తెలుసు, సింగరేణి అంటే ప్రాణం నాకు. సింగరేణి కోసం ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మనకు కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్నం పెట్టినట్టు బొగ్గుబాయిలను మనం ఎన్నడూ కూడా మరవరాదు. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలంటే కేవలం బొగ్గుబాయి అన్నట్టే ఉండి మన బతుకు తెరువుకు సంబంధించి మనని కాపాడుకున్నటువంటి సిర్లవేణి సింగరేణి. మరి అటువంటి సింగరేణిని రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకున్నాం. అట్లనే డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఒకప్పుడు ఈ గుర్తింపు సంఘాలన్నీ పోగొట్టినాయో వాటిని స్వరాష్ట్రం వచ్చినాక మనం సాధించుకున్నాం. తెలంగాణలో ఉన్నత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్లో వన్ విండో సంస్థ ఆధ్వర్యంలో భారత అమెరికా ఉన్నత విద్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ విద్యార్థులను ప్రపంచ స్థాయి ఉద్యోగులుగా సిద్ధం చేయడంలో అంతర్జాతీయ సహకారాలు కీలకమన్నారు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి వీసా టారిఫ్ల కొత్త విధానాలపై విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సదస్సులో భారత విద్యా సంస్థలైన ఐఐటి హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ, ICFAI, విజ్ఞాన్ యూనివర్సిటీ, చైతన్య యూనివర్సిటీ, గోకరాజు రంగరాజు విశ్వవిద్యాలయం, వాగ్దేవి, సెయింట్ పాల్, సెయింట్ పీటర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. Mr. Eric, please elaborate on the partnership and how are you here today, and how does it? We're thrilled to be here. We've enjoyed our couple of days in India and look forward to the next week. As I said earlier tonight, this is about building partnerships for the long term for us. We represent about 750,000 K-12 students and about 50,000 teachers, and we want to come over here to build partnerships. We certainly are interested in students who want to come to the United States to study in Alabama. As I mentioned earlier tonight, we're a heavy manufacturing state. We build ships, we build airplanes, we build automobiles, and we build lots of other things in our state. And we know that includes everything across the board, from engineering to construction sciences to education to law and, of course, teaching. We're always looking for more teachers who want to locate to Alabama. So we're really glad to be here and appreciate the hospitality of being in Hyderabad and look forward to a few more days in this beautiful city. So it's very important that we collaborate on the local level and the state level. We're coming, of course, from the United States, but we're coming specifically from our state of Alabama and specifically to your city and state, because we know that the best partnerships and friendships are built at the local level, and we want to continue to build those kind of partnerships so that we can cooperate and make sure that all of our students, both in India and Alabama, have a global, multinational perspective, and they understand. అనంతగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఆటోలో మద్యం తరలింపు బయటపడింది. మండల కేంద్రంలోని RSM పేరుతో ఉన్న స్టిక్కర్స్ వేసుకుని సిండికేట్ వైన్స్లు మద్యం అక్రమ రవాణా చేస్తున్నాయి. మండల కేంద్రంలో 2 వైన్స్లకు గాను ఒకటి రిటైలు, మరొకటి సిండికేట్ గా దందా నడుస్తోంది. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణ. ఆటోలో అక్రమంగా మద్యం సీసాల తరలింపుపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వేరే బైక్ వాళ్ళు వేరే వాళ్ళు వాడడానికి లేదు.
పోట్లేవి యాడికి పోట్లేవి వేరే బైక్ వాళ్ళు వేరే వాళ్ళు వాడడానికి లేదు ఇక సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగులగుంటపల్లి గ్రామానికి చెందినటువంటి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందగా తన స్వగ్రామమైన తీగులగుంటపల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి తల్లిదండ్రులు వృద్ధాప్యం నుండి చాలా అవసరపడుతున్నారని రామచంద్రారెడ్డి తమ్ముడు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాష్ట్రాలు మా అన్నయ్య మృతదేహాన్ని వెంటనే మా స్వగ్రామానికి పంపించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇదే కదమ్మా వాళ్ళ ఇల్లు. మీ అన్ననే అక్కడ ఉన్నాడు, కాకపోతే ఇస్తారా మరి సతాయిస్తారా ఏం చేస్తారు? వెహికల్ మరి వెహికల్ అరేంజ్ చేసుకోవాలి. మళ్ళా మంచిలో తోడుగాడు ఇలా. నా పేరు వెంకటరెడ్డి, మా అన్నయ్యనే ఛత్తీస్గఢ్లో చనిపోయింది కాత రామచంద్రారెడ్డి. తనను తొందరగా పంపిస్తే బాగుంటుంది. ఇక్కడ అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. నిన్నటికి వెళ్ళి మాట కూడా సరిగా మాట్లాడలేదు, బంద్ అయిపోయింది. నాన్న కూడా అడిగినాడు. పోయి తొందరగా మీరు గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తొందరగా పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఖమ్మం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటే నమ్మబలికిన ఓ ముఠాను కూసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి వాసితో పాటుగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు CCLAలో ఓ వ్యక్తి ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తూ ఉన్నారు. ముందస్తుగా కొన్ని డబ్బులు వసూలు చేసి కలర్ ప్రింటర్తో ముద్రించిన నకిలీ పాస్ పుస్తకం అంటగట్టేవారు. దానిపై ఖాతా సంఖ్యలు, సర్వే నెంబర్లతో పాటు ఫోటో ముద్రించి ఉండటంతో అసలుదేనని రైతులు నమ్మారు. ఇలా ఎకరానికి 5 లక్షల చొప్పున 3-4 ఏళ్లుగా కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇటీవల రైతులు తమ పాస్ పుస్తకాల వివరాలు భూభారతి వెబ్సైట్లో వెతకగా అందులో కనిపించడం లేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన రైతులు విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన విచారణ చేయమని పోలీసులను ఆదేశించారు. దీంతో కూసుమంచి పోలీసులు జక్కేపల్లికి చెందినటువంటి వ్యక్తితో పాటు భద్రాచలం జిల్లాకు చెందిన
4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కలర్ ప్రింటర్ను స్వాధీనపరుచుకున్నారు. రాష్ట్రంలోని పలువురు రైతుల నుంచి సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఈ ముఠా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 2వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ, గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.